హలో అండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరంగా అయితే నాకు జగన్ గారి అయితే ప్రజలు కూడా జగన్ గారి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ కాంబినేషన్లో వచ్చే వాళ్ళకంటే సింగిల్గా ఉన్న జగన్ గారి ఇష్టం అనుకుంటున్నారు. సో ఈ 5 years జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది? నాకైతే ఒక మధ్యతరగతి వ్యక్తిగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఏమి ఎక్కువ నచ్చింది మీకు? ఆయన పథకాలు బాగా నచ్చాయి. చిన్న చిన్న సహాయం చేయడం కానీ, సంక్షేమ పథకాలు కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, అక్కడ మనకి ఏదైనా దరఖాస్తు చేసుకున్న ఇమీడియట్ రియాక్షన్ రావటం కానీ అద్భుతంగా బాగున్నాయి. రీసెంట్గా చేస్తున్న భూరక్ష కానీ అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే జగన్ గారు విద్యారంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అంటున్నారు కదా, నిజమే అంటారా? ప్రత్యక్షంగా బాగా కనిపిస్తుందండి. ఒకప్పుడు మా ఊళ్ళో చిన్న స్కూల్ ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయింది. మంచి పిల్లలకి బాగా మంచి పోషక విలువైన ఆహారం, మంచిగా బట్టలు ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన యాక్సెసరీస్, స్కూల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా బాగా చేంజ్ చేశారు. బాగా కనిపిస్తుంది అది. సో అంటే జగన్ గారు ట్యాబ్స్ ఇస్తున్నారు, అలాగే స్కూల్ పిల్లలకి డిజిటల్ స్క్రీన్లపై క్లాసెస్ చెప్పడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? అదే టెక్నాలజీని విలేజ్ స్థాయిలో కూడా పరిచయం చేస్తున్నాడు. ఒకప్పుడు మనం ఏబీసీలు నేర్చుకునే దానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. విలేజ్ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం. అలాంటిది ఈరోజు విలేజ్ కేంద్ర స్థాయి చాలా కింద స్థాయి వాళ్ళకి కూడా చిన్నపిల్లకాయలకి ఆ టెక్నాలజీ అందించడం భవిష్యత్ తరానికి బాగుంటుంది. ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా ఉందంటారు? వాళ్ళు పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళ చిన్న శాలరీ వాళ్ళకి తగ్గట్టుగానే ఉంది. పింఛన్లు పొద్దున్న ఇవ్వడం కానీ ఏదైనా మంచి చెడ్డగా అందుబాటులో ఉన్నారు, పర్వాలేదు. అంటే జగన్ గారు ఒక్కరు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, దాని గురించి మీరేమంటారు? టీడీపీ జనసేన మామూలుగా టీడీపీ అంటే చూసుకున్న కానీ ఎప్పుడే వాళ్ళు కాంబినేషన్లోనే వస్తుంటారు. ఎప్పుడు ఆయన ఏదో పార్టీతో మింగిలే వస్తాడు. అదేం పెద్ద ప్రజల మీద ప్రభావం చూపించదని నా ఉద్దేశం. అంటే జగన్ ఒంటరిగా వచ్చి గెలుస్తాడంటారా? పోయినసారి గెలిచాడుగా వాళ్ళతో. ఇప్పుడు జగన్ ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు, ఒంటరిగానే గెలుస్తాడు. సో ఇంకోటి ఆరోగ్యశ్రీపై కూడా 25 lakhs చేశారు జగన్ గారు, అది ఎలా ఉందంట? అది మంచి విషయం, పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకునే అవకాశం ఉంది, మంచిది. చూసుకుంటే మెడికల్ కాలేజెస్ కూడా పెంచేస్తున్నారు కదా, అది ఎలా అనిపిస్తుంది? పెంచాలి విద్యా వ్యవస్థను, ఇంకా మంచి ఉన్నత స్థితిలో పెట్టాలని అందరూ కోరుకోవాల్సింది. సో ఇంకా జగన్ గారి నుంచి మీరు ఇంకా ఎలాంటి పాలన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పటి వరకు అయితే ఒక మీడియం మధ్య తరగతి వాళ్ళందరికీ తన స్థాయిశక్తులు ఒక 50 to 70% దాకా చేశాడు. ఇంకోసారి గెలిపించుకుంటే 100% చేసి ఇంకా ప్రజలకి ఇంకా అందుబాటులోకి వెళ్ళి ఇంకా వాళ్ళు మంచి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. సో అంటే జగన్ గారు ఇచ్చే నవరత్నాలలో బెస్ట్ పథకం అంటే ఏమంటారు? బెస్ట్ పథకం అంటే విద్యా దీవెన. స్కూల్కి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి డిజిటల్ క్లాసులు కానీ, ఇట్లా ఎలక్ట్రానిక్స్ డివైసెస్ ఇచ్చి వాళ్ళని కొంచెం అభివృద్ధి చేయడం కానీ, స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ అది బాగా నచ్చింది. మరి ఒక ముక్కలో 2024లో నెక్స్ట్ సీఎం ఎవరంటారు? కళ్ళు మూసుకుని వైఎస్ జగన్ అని చెప్తాం.